చివరి అంకానికి చేరుకుంది మునుగోడు ఉప ఎన్నిక. పార్టీలన్నీ కూడా రోడ్ షోలు, డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తూ, ఆత్మీయ సమ్మేళనాలు ఇస్తూ, ఓటర్ టు ఓటు కుల సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో చావో రేవో ఈ ఎన్నికల్లో ఓ పార్టీ గెలిస్తే మా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవటం, క్యాడర్ కూడా బాగుందని చెప్పుకోవటం, ఒక పార్టీ సెకండ్లో ఉంటే మేమే ప్రత్యామ్నాయం చెప్పుకోవడం అనే విషయాలన్నీ కూడా 2013కు ఫైనల్గానే డిసైడ్ అవుతున్న పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌటుపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు మరి కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీ ఎన్నికైనటువంటి పొల్లోజు శ్రీధర్ ప్రస్తుతం మనతో శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మరి ఏముంది పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి? అన్ని పార్టీల యొక్క కన్ను కూడా చౌటుపల్లి మున్సిపాలిటీ ఉంది. చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయి, వాటి వల్ల కాలుష్యం వస్తుంది, ప్రజలు ఇక్కడ అతలకుతలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ ద సేమ్ టైం ప్రభుత్వము మీకు నీళ్ళు ఇచ్చాము, మంచినీళ్ళు ఇచ్చాము, మా వైపే ఉన్నారు, సంక్షేమ పథకాలు అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క చౌటుపల్లిలో పరిస్థితి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీధర్ బాబు గారు. సో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు కౌన్సిలర్గా, అంటే కాంగ్రెస్ అయితే కాదు మీ ఇంతకుముందుకు మీరు, సో స్వతహా కూడా భారతీయ జనతా పార్టీ. ఎలా ఉంది పరిస్థితి? ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన స్పందన ఉంది. ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని, ఈ ఎలక్షన్లు మా కోసమే వచ్చినాయని చెప్పేసి, ఈ యొక్క ప్రాంతం వెనుకబడిందని, ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ యొక్క ప్రాంతం వివక్ష గురవుతుందని చెప్పేసి ప్రజల కోసం వచ్చిన ఎలక్షన్ ఇదని, రాజగోపాల్ రెడ్డి గారు మా కోసమే రాజీనామా చేసినారని, ఈ యొక్క ఎలక్షన్లో మేము ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని, గెలుపు రాజగోపాల్ రెడ్డిది కాదు, ఇది ప్రజల యొక్క గెలుపని ప్రజలందరూ కూడా గుర్తించినారు కనుక ప్రజలందరూ కూడా ఏకతాటిగా మూకుమ్మడిగా స్పష్టమైన మెజార్టీని భారతీయ జనతా పార్టీకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు భారతీయ ఓన్లీ అంటే రాజీనామా చేయడమేనా, లేకపోతే మంచి పనులు ఏమైనా ఉన్నా భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దేశం కోసం ధర్మం కోసం ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంది. ఆ పార్టీలోకి మన రాజగోపాల్ రెడ్డి గారు విచ్చేసినారు. ఒక ధర్మం కోసం నడిచేటువంటి పార్టీ కోసం ముందుకెళ్తున్నాడు, నిస్వార్థం సేవ చేసేటువంటి ఈ పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా గత 8.5 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను అనేకమైనటువంటి అంశాలలో మోసం చేసింది. సాధారణ ప్రభుత్వానికి ఈ యొక్క తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఉంటుంది కనుక ప్రజలు అనేకమైనటువంటి ఆశలతో ఈ తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్రని, మాకు అవసరం ఉందా లేదనకుండా ఈ యొక్క తెలంగాణ రావాలని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినారు. ఈ తెలంగాణ వస్తే, ఈ రాష్ట్రం వస్తే మాకేదో లబ్ధి చెందుతుంది, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అని చెప్పేసి చివరికి అనేక సంఘాలు, కుల సంఘాలు, చివరికి కాటి కాపరి వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకుని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం కేసీఆర్ చేత మోసపోయినారు కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ యొక్క ప్రీ ఫైనల్గా మొదటి మెట్టుగా భావిస్తున్నారు కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు, టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారు. దేశం కోసం ధర్మం కోసం అంటే పాకిస్తాన్ను, టెర్రరిజాన్ని, నక్సలిజాన్ని బూచిగా చూపెట్టి ఇటు చూస్తే లోపల కూడా మైనార్టీ సోదరులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అనుకోవటమేనా? హిందుత్వం అంటేనే దేశం ధర్మ? హిందుత్వం అనే కాదు, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు హిందువులు, వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఒక ప్రభుత్వం పనిచేయడం తప్ప, మెజారిటీ ప్రజలు ఓటు వేసిన వ్యక్తి గెలుచుకున్న సందర్భాలు గెలుపొందినాడని చెప్తాం. మెజారిటీ ప్రజల కోసం 180% ఉన్న ప్రజల కోసం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తే దీని హిందుత్వమని, హిందుత్వవాదమని చెప్పడం కరెక్ట్ కాదు. దేశంలో పాకిస్తాన్ అనే కాదు, ఎక్కడ ఉన్న ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నా కూడా ఏరివేసేటువంటి కఠినమైన నిర్ణయాలు ఈ దేశం కోసం చేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఇది దేశం కోసం పనిచేస్తుందని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. సుమారుగా 8.5 సంవత్సరాలు గడుస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో. ఎక్కడా కూడా అవినీతి మచ్చలేదు, ఎక్కడ కూడా కుంభకోణాలు చేసిన చరిత్ర లేదు. కావున ప్రజలందరూ కూడా, యూత్ కూడా ఈ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని విశ్వసిస్తున్నారు. ఆ విధంగా ఆ పార్టీ కూడా ముందుకెళ్తుంది. ఎలాంటి మచ్చలేదని చెప్తారు, ఎలాంటి కుంభకోణాలు చెప్తారు, కానీ చరిత్ర సృష్టించవలసినటువంటి పరిశ్రమలు కావచ్చు, చరిత్రలు సృష్టించేటటువంటి ఏవైతే అణ్వాయుస్త్రాలు కానీ తయారు చేయడానికి కాకుండా గుళ్ళు గోపురాలని అప్పుడెప్పుడో మూఢ విశ్వాసాలను ముందుకు తీసుకెళ్తాను చెప్తారుగా. మూఢ విశ్వాసాలు అనేది కరెక్ట్ కాదు. 80% ప్రజలు ఉన్నటువంటి మనోభావాలకు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాలకుల యొక్క బాధ్యత. వారి కోసం
అనాదిగా ఈ దేశ చరిత్ర ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిని, ఒక ఆనవాయితీని, ఒక సంస్కృతిని నేర్పించినటువంటిది ఈ యొక్క హిందుత్వవాదం. దానికి సంబంధించినట్టు హిందుత్వం అనేది ఒక మతమే కాదు, ఒక గొప్ప జీవన విధానం. దాన్ని రాబోయే తరాలకు భవిష్యత్తుకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా సేమ్ టైంలో ఈ యొక్క మెజారిటీ ప్రజల మనోభావాలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. పరిశ్రమల కోసం కొట్లాడకుండా, చదువు కోసం కొట్లాడకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా అణిచివేయటం హిందుత్వం అంటారా? రాజ్యాంగం ఎక్కడ కూడా అణచివేయదు. రాజ్యాంగానికి లోబడే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసేదే హిందుత్వవాదం. సో మొత్తం మీద ఏమంటారు ఓటర్లు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు. వాడి యొక్క అందరూ కూడా అంతరంగం మేము అనేక సందర్భాల్లో ఇప్పటికీ 10 to 15 టైమ్స్ ప్రతి డోర్ టు డోర్కి వెళ్ళినాం. మేము ప్రజల యొక్క నాడిని స్పష్టంగా మేము గమనించినాము. ఈ ఎలక్షన్ కేవలం మా కోసమే వచ్చింది. మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చింది కనుక మేము యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం. మా కోసం రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మా యొక్క బాధ్యతని ప్రజలందరూ గుర్తించినారు కనుక ఈ నెక్ టు నెక్ ఫైట్ కాదు, స్పష్టమైన మెజార్టీతో, భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారు, చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రజల యొక్క మనోగతం 3 తారీఖు నాడు ఆ యొక్క ఈవీఎం బాక్సులో నిక్షిప్తమవుతుంది. 6 తారీఖు నాడు ప్రపంచం అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాంట్రాక్టర్ అనేటటువంటి ప్రచారం తీసుకెళ్తురుగా. కాంట్రాక్టర్ అనేది ఆయన అంతకుముందు కాంట్రాక్టర్ కాడా? ఈ ఎలక్షన్స్కు కాంట్రాక్టర్ సంబంధం ఏంటి? లేదు కదా. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఫ్యామిలీ కూడా కాంట్రాక్టులు చేస్తూ ఉన్నది. ఆ కాంట్రాక్టులు అనేకమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. కాంట్రాక్టు ఎంచుకునేటువంటి విధానాలు కూడా మారినాయి. ఇప్పుడు లేటెస్ట్గా గ్లోబల్ టెండర్ నడుస్తుంది. ఎవరు ఎంత కోడ్ చేసినారు, ఎంతకు ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకు టెండర్ వస్తుంది. మేము వారిపై ఆరోపణ చేసే వాళ్ళు ఏం చేయాలంటే సుషి ఇన్ఫ్రా సంబంధించి ఇంకా ఏ సంస్థ నుంచి, రాజగోపాల్ రెడ్డి సంస్థ నుంచి వాళ్ళు కోడ్ చేస్తే ఈ కాంట్రాక్ట్ వచ్చింది, అంతకన్నా మేము తక్కువ కోడ్ చేస్తే మాకు రాలేదుగో మేము కోడ్ చేసినాం అనేటువంటి షో చేసి చెప్తే దాని యొక్క పస ఉంటుంది. కానీ బట్టగాల్చి మీదేసినట్టుగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నటువంటి మంచితనానికి మచ్చ తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించినారు కనుక ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. కేసీఆర్ ఫ్యామిలీ దొర ఫ్యామిలీ అని నిందించినటువంటి లేకపోతే విమర్శించినటువంటి రాజగోపాల్ రెడ్డి జుబ్లీహిల్స్లో ఉండి ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గంలో తిరగలేదనే విమర్శ కూడా ఉంది. ఆయన వచ్చిన సందర్భాల్లో అంటే నెలకొకసారి వచ్చినప్పుడు కూడా ఏ ప్రజల యొక్క సమస్యలు ఏండున్నాయని చెప్పేసి కూడా అన్నిటిని రికార్డ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పర్సనల్గా కలిసి వారికి ఆ యొక్క కుటుంబానికి పావులో పరుకు ఇచ్చి మమ అనిపించి ఏదో చేయకుండా తను ఇంతవరకు మ్యాక్సిమం ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క సమస్యను మేము సహకరించగలుగుతామని చెప్పేసి లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి ఇండ్లు కట్టించినారు. అదేవిధంగా ఒక హాస్పిటల్లో అనారోగ్యం బాధపడితే వారిని తీసుకెళ్ళి పూర్తిగా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వేసి వారికి పూర్తిగా నయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం సహకరించినప్పుడు ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా తన యొక్క శక్తిని ఉపయోగించి ఇంకా అనేక రకాల ఈ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు వ్యక్తిగతంగా అందించిన సందర్భాలు ఉన్నాయి. అదేగాక కరోనా సందర్భంలో ఈ యొక్క రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా కేవలం ఈ యొక్క మునుగోడు ప్రాంతంలో సుమారు 5 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి అనేక కుటుంబాలకు ఆయన సరుకులు అందించినారు. అదందరి ప్రజల మదిలో ఉంది కనుక ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.